హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా పెరట్లో కొంచెం పాలకూర పెరిగింది చాలా రోజుల నుంచి. అయితే అది వాడట్లేదు అన్నమాట. అయితే అలా వేస్ట్ కావడం కన్నా ఇట్లా దాన్ని తెంచి మంచిగా కడిగి సాయంత్రం ఇప్పుడు ఆవులు వస్తాయి కదా, ఆవులకు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. అదే ఈరోజు బ్లాగ్ చేయబోతున్నాము. వేస్ట్ కావడం కంటే కనీసం దానికి కొంచెమైనా ఆకలి తీరుతుంది కదా. ఏం చెప్పేవరా? ఆల్రెడీ ఇంతకుముందు చేసినాము, కాకపోతే వీడియో తీయలేదు. చాలా ఉండే, చాలా పెట్టేసినాము. మళ్ళీ కొంచెం పెరిగింది. ఆ కొంచెం అయితే మీకు చూపిద్దామన్నట్టు ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాము. ఇంత లాస్ట్ టైం అయితే దగ్గర చాలా అసలు ఒక కొంటేనేమో ఒక 150 రూపీస్ అట్లా అంతకన్నా వెళ్ళింది. ఈసారి అయితే మళ్ళీ ఒక 10-15 డేస్ అట్లా అవుతుంది, మళ్ళీ కొంచెం పెరిగింది. అదైతే ఇప్పుడైతే తెంపేసాం. వీళ్ళైతే ఆయుధాలు రెడీ పెట్టుకున్నారు, కత్తెర ప్లస్ చాకు. ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే ట్యాంక్ నిండింది, అయితే పైనుంచి అయితే వాటర్ పడ్డాయి. నేను చెప్పినా కదా పాలకూర గిదే మొత్తము. బై ద వే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇగో ఇదంతా క్లీన్ చేసేయాలి. ఇగో ఇదంతా ఇప్పుడు తెంపేసి మళ్ళీ నీట్గా వాటర్తో కడిగి ఆవులకన్నా పెట్టినట్టు కనీసం వాటి కడపన నిండుతుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, ఫుడ్ కష్టము. డాడీ, మనకు మిరపకాయ చెట్టు కాసింది. ఏదమ్మా? మిరపకాయ చెట్టు. ఏడన్నా మిరపకాయలు కూడా ఉన్నాయి. ఓహో, రెడ్ మిరపకాయలు కాసినాయి ఫ్రెండ్స్. ఎండు మిరపకాయలు కారం చేసుకుందాం. ఎండు మిరపకాయలు కాసినాయి. ఆల్రెడీ చాలా ఉండే. ఇదంతా మంచి మంచి చెట్లు పెంచేటివి. కాకపోతే వీళ్ళు పైన ఇల్లు కట్టినరు. వీళ్ళు ఇల్లు కట్టినప్పుడు పెయింట్ వేసినప్పుడు మొత్తం ఖరాబ్ అయిపోయింది. వీలైతే ఇదంతా దున్నాలి, దున్ని మళ్ళీ ఏమన్నా చెట్లు పెట్టాలి. ఫ్రెండ్స్, గిట్లా ఇది మొత్తం అయితే ఇది చాలా వరకు అయితే మొత్తం తీయాలి. ఇంట్లో అయితే చేస్తున్నా, అంటే మళ్ళీ కడుగుతాం. ఇది పాలకూర అయితే టబ్బులు అయితే తింటుందమ్మా. ఇది తింటుంది, ఆకులే కదా అది తినేది, చెట్లే కదమ్మా. మట్టి రానియకు కింద ఇమ్మగా ఇట్లా ఈ మట్టి వస్తుంది కదా, మట్టి తీసి. యాక్చువల్లీ పాలకూర అయితే దానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది అనుకుంటా. ఎందుకంటే మనం పాలకూర చేసుకుంటేనే మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా ఆవులకైతే అది గడ్డే టేస్టీ అనిపిస్తుంది, అంటే పాలకూర ఇంకెంత టేస్టీగా అనిపిస్తుంది. లేదంటే ఇట్లా తెంపేసి అమ్మా, ఇట్లా తెంపేసి మట్టి వస్తుంది కదా, అది కట్ చేయాలి. ఈ మట్టి వస్తుంది కదా, దీన్ని కట్ చేసేయాలి. ఇట్లా అంటే అయిపోతుంది. ఇగో ఇది ఇట్లా పక్కకేసి ఇవన్నీ తీసి తర్వాత వేసి బయటకి వేద్దాం. అయితే వైశ్యం అంటుందంటే ఇది మొత్తం వేర్లతో సహా పీకేస్తే మళ్ళీ పాలకూర పెరగదు డాడీ, కట్ చేద్దామంటుంది. అది ఇట్లా కరెక్టే కదా. మళ్ళీ నెక్స్ట్ టైం పెరిగితే మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా వాటికి ఫుడ్ పెట్టవచ్చు. మా గాయత్రి ఎలాగో వాడట్లేదు పాలకూర. అయితే ఈ పాలకూర ఎందుకు పెంచిందంటే గాయత్రి బయట మొత్తం అంటే కెమికల్ అది ఇది యూరియాలు అవి వేసి పెంచుతారు కదా, ఇది ఓన్లీ ఆర్గానిక్ అనమాట. టేస్ట్ బాగుంటుంది అన్నట్టు పెంచింది. ఆల్రెడీ కొన్ని రోజులు వాడింది. కొన్ని రోజులు వాడినాక ఇంకా ఏమైందేమో, ఇప్పుడైతే అట్లా బొందేసింది. బా, ఎంత బాగుంది చూడు కదమ్మా. ఇది నేనే నాటిన చెట్టు, గోరెంటాకుదే. ఎంత పెద్దగా అయిందో. ఎంత చిన్నగా ఉండే. యాక్చువల్లీ రైనీ సీజన్లో నేను నాటింటి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు అవి ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇక్కడ బాగుంది కదా పెద్దగా. ఏమన్నా ఉంటాయని భయం అవుతుంది. మనం ఆల్రెడీ తిరుగుతుంటాం కదమ్మా, తిరుగుతుంటాం కాబట్టి ఏముండవు. ఇంత పెద్దగా ఉంది ఈడి ఆకు. ఆల్మోస్ట్ అయితే ఆఫ్ అయింది. అయితే ఒక్కదానికైతే మస్తు సరిపోతుంది అనుకుంటా, ఒక్కదానికైతే ఫుల్గా అవుతుంది. ఇంకా 2-3 ఆవులు వస్తే మాత్రం అవి అడ్జస్ట్ చేసుకోవాలి. అమ్మ, ఇది ఏమో చెట్టు ఉంది కదా, బంతిపూల చెట్టు. అది కాదనుకుంటా, పిచ్చి చెట్ట. పిచ్చి చెట్టే. అట్లా ఉండదు చెట్టు, ఇట్లా ఉంటుంది. ఇక చూడండి ఎంత ఎంత పెద్దగా పెరిగినాయి పాలకూర. బాగా పెద్దగా, అంటే చాలా రోజులు అయిపోయింది ఇది. ఇది చూడండి ఎంత ఆనం ఉంది, మస్తు పెద్దగా అయింది. మా ఇంట్లో రెంటర్స్ ఉన్నారంటే రెంటర్స్ ఇట్లా ఆల్రెడీ వాడినరు వాళ్ళకి ఇట్లా వాడట్లేదు. ఇప్పుడు ఇంకా వేస్ట్గా కావడం కంటే కనీసం ఒక జంతువు ఆకలినే తీసిన వాళ్ళం అవుతాం కదా. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వీడియో తీయలేదు. కాకపోతే ఈ టబ్బుకు 2 టబ్బులు ఉంటాయి. ఎంత పెద్దగా ఉంది. దీనిలో అన్నం కూడా తినొచ్చు కొంచెం పెద్దగా ఉంటాయి.
నాకు అరిటాకులు అన్నం తినాలంటే ఇష్టం కానీ మా తెలంగాణలో ఉండవు. అబ్బా. ఆంధ్రాలో బాగుంటాయి అమ్మ అరిటాకులు. నేను చూడను కూడా చూడలే అరిటాకుల్ని. ఇవి చాలా ఇష్టంగా తింటాయి అనుకుంటా. ఇవి ఆకులు కదా, ఆవులు బాగా తింటాయి అసలు, ఎద్దులు కానీ ఆవులు కానీ. అయిపోయిందమ్మా నీ సైడ్? కొంచెం అయిపోయింది. ఇది ఇట్లా మిగిలిచ్చినావు జరి ఇక నాకు వస్తా. కొంచెం కట్ చేసి పెద్ద ఇవి ఎందుకు ఇట్లా వదిలేసినావు? ఓపిక లేక. ఆ బుడ్డ కూడా కట్ చేయాలా? బుడ్డ ఇట్లా కట్ చేస్తుంది వాడికైతే తింటే కదా. సున్నిగా కొంచెం అనిపించింది కానీ ఇంతగానం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నా పెద్ద అరిటాకు దేడికైంది ఈడుంది. షీ దిస్ గాయ్. ఈ కడగడం ఎందుకంటే ఆల్రెడీ కొంచెం దుమ్ము ధూళి అదంతా పడింటుంది కదా, వాటికి అది మళ్ళీ హెల్త్ ప్రాబ్లం కావద్దు దానికి అన్నట్టు. ఇదేంది ఇది? ఏం చెట్టు ఇది? ఆ పాలకూరనే. అది కట్ చేసి దానికి ఏమి హెల్త్ ప్రాబ్లం కావద్దు అన్నట్టు కడుగుతున్నాం మంచిగా. ఇక చూసి ఇంతగానం అయింది ఫ్రెండ్స్. చాలా అయింది, ఒక్కదానికి మంచిగా సరిపోతుంది. ఏమైంది? కింద పడుతుందేమో. కింద పడితే ఏమవుతుంది అమ్మ? ఇది సెకండ్ సారి కడగడము. ఈరోజు మంచి భోజనం దొరికిందండి. దానికైతే మంచిగా ఫుడ్. అది కింద వేయకుండా ఈ టబ్బుతోనే పెడదామమ్మ. ఈ టబ్బుతోనే పెడితే అది కింద పాడేసుకోకుండా తింటుంది. బెటర్. అయిపోయింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే మొత్తం కట్ చేసినాము. ఏదో కొంచెం గింత ఉంటుంది. అది మళ్ళీ నెక్స్ట్ సారి బాగా పెరిగినాక అప్పుడు మళ్ళీ కట్ చేద్దాము. ఒకసారి చూపి. మొత్తం ఖాళీ అయిపోయింది. ఎట్లా ఉండే ఇదంతా ఇంకా కిందిదే అనమాట. బుడం అంటారు కదా, మొత్తం అయిపోయింది. ఫైనల్గా అయితే ఇంత అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే టబ్బు నిండింది. ఇక్కడ గేట్ దారి అయితే పెడతాము. కొద్దిసేపు అయితే వస్తాయి ఆవులు. వచ్చిన తర్వాత అదైతే బయట ఇసుకపోయి పెట్టేస్తాము, అదే తినేస్తుంది. సో ఫ్రెండ్స్, పాలకూర అయితే కోసి పక్కకు పెట్టేసినాము. ఆవులు రావడమే లేట్ అనమాట. టైం అయితే 6:30 అవుతుంది. ఇంకా రావట్లేదు ఇవి. అవి ఒక 7కి అట్లయితే వస్తాయి. వస్తే కనిపిస్తాయి. ఇంకా రాలేదన్నమాట. డాడీ ఏమో బయటికి వెళ్ళిండు, మళ్ళీ వస్తా అని చెప్పేసి బయటికి వెళ్ళి. ఆకులు కాదురా, ఆవులు అవి. వీడు తెలుసు కదా, నరసింహమ్మ వాళ్ళ కొడుకు. ఇంతకుముందు 2-3 వీడియోస్లో కూడా కనిపించింది. హాయ్ చెప్పు రాజేష్ అంత. హాయ్. సో మా అక్షయ్ ఏం చేస్తుందో చూద్దాం. వాట్ ఆర్ యూ డూయింగ్ మా మేడం? ప్రాక్టీసింగ్ మ్యాథ్స్. ఎందుకు లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నావు? అంటే వీడియోలో అట్లా కనిపిస్తుంది అనుకో. ఆ హ్యాండ్తో పట్టుకో. వా, ఇప్పుడు రైట్ హ్యాండ్ అట్లే రాసుకో. అమ్మా అక్షయ్ అయితే ఇప్పుడు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది వాళ్ళకు, ప్రీ సమ్మేటివ్. మా స్కూల్ వాళ్ళకి ఏమైంది అంటే సడన్గా ఇంతకుముందు అయితే లేకుండే ప్రీ సమ్మేటివ్ అని, ఇప్పుడైతే కొత్తగా పెట్టిరు. సో సమ్మేటివ్ ముందు మళ్ళీ ప్రీ సమ్మేటివ్. ఇప్పుడైతే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తుంది. ఫస్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్సే కదా. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ రే? యాంగ్రీయా అంటే కోపం వస్తుందా? లాస్ట్కి ఉండాలి అది. అంటే మండే ఉండాలి, సండే హాలిడే ఉండాలి. అంటే ఫుల్ ప్రాక్టీస్ చేయొచ్చు. మళ్ళీ ఈరోజు సండేనే కదా, రేపు మండేనే కదా. ఎంత తిక్క ఉండాలి. సరే కానీ ఇదెందుకు ముందర పెట్టుకున్నావు? ఇది వాసన బాగుంది, చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. యాక్చువల్లీ ఇది మమ్మీకి ఇచ్చిర్రు. కొంచెం ఆగ్రా. యాక్చువల్లీ ఇది మమ్మీకి ఇచ్చిర్రు బలం కోసం అని చెప్పేసి ఈమె వాసన చూసుకుంటా ముందర పెట్టుకుంది. ఆవులు ఇంకా రావట్లేదు అక్షయ్య. రోజేమో వస్తాయి. ఇప్పుడు పాలకూర కోసినాం రండి అంటే రావట్లేదు. ఏంటిది? ఇవి ఎప్పుడు రావాలా? వస్తే ఆ నుంచి కనిపిస్తాయి కానీ ఇంకా రావట్లేదు. మమ్మీ అయితే ఇది చెరుకు రసం తెచ్చింది ఇప్పుడు తాగడానికి. చల్లగా ఉంది. అయితే ఈరోజు మార్నింగ్ వైశ్య వాళ్ళకైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి గాయత్రి అండి ఇప్పుడు వచ్చింది షాప్ కాడ నుంచి. చికెన్ తీసుకొచ్చిన, పిల్లలకి చికెన్ అన్న చేద్దామన్నట్టు వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే పిల్లలకైతే చెరుకు రసం తీసుకొచ్చింది. ఇప్పుడైతే ఇంకా జూరు వేస్తుండ్రు చెరుకు రసం. ఫ్రెండ్స్ మీరు అడుగుతున్నారు కదా గాయత్రికి ఎలా ఉంది, పస్తికలు ఎలా ఉందని. గాయత్రిని అడుగుదాము. హాయ్ ఫ్రెండ్స్, పత్రికలు చాలా అయిండే. గోపాల్పేటకు పోయి మందు తినొచ్చిన. ఒక వారం రోజులు కారం పొడి అన్నమే తిన్నా.
మళ్ళీ మొన్న గురువారం వెళ్ళినా కొంచెం తగ్గింది అన్నారు. 1 నెల వరకు మందులు వాడితే క్లియర్గా తగ్గుతాయని చెప్పిండ్రు. బాగుంది తీయగా కొంచెం, కానీ ఎక్కువ చక్కెర వేయలేనట్టున్నారు. చక్కెర ఎందుకు వేస్తారు? దీనిలో చక్కెర వేయరా? ఇప్పుడైతే ఆవు కోసం వెయిట్ చేస్తుండు. ఇదిగోండి డాడీ ఆడున్నాడు, అది అక్కడ సందులో ఉంది, రావట్లేదు ఇంకా. డాడీ అయితే ఆడ వెయిట్ చేస్తున్నాడు. వచ్చిందా? అమ్మయ్య వస్తుంది, ఇప్పుడు వస్తుంది అది ఇంతసేపటికి. ఇదిగోండి ఇదైతే తీసి బయట పెడదాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆవైతే వచ్చింది. అసలు 2-3 అయితే మిస్ అయినాయి. దగ్గర పెట్టు దానికి. అది చూస్తుంది అంటే అది ఆల్రెడీ ఉదయం నుంచి మొత్తం బాగా తిన్నట్టుంది ఫ్రెండ్స్. ఇది తినట్లేదు ఫ్రెండ్స్, దీనికి కడుపు నిండినట్టుంది. ఒకటి దూరంగా ఉండే బయటది, దానికైతే పెడితే తిన్నది, కానీ అది వస్తలేదు. ఇష్టపెట్టమ్మా, దీనికి కడుపు నిండినట్టుంది. ఇది ఆల్రెడీ ఉదయం నుంచి ఫుల్గా తిన్నట్టుంది, అందుకని చెప్పేసి తినట్లేదు. ఆ బయటది అయితే బాగా తింటున్నా, కానీ ఇది కొత్తగా అనిపిస్తుంది. దీని ఇంతవరకు చూడలేదు. ఇష్టపెట్ట, అది దానికి ఫుల్ ఉన్నట్టుంది కడుపు నిండగా ఉంది కాబట్టి తినకుండానే పోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మనం వస్తే చూద్దాం.